Do you feel the vibes? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భార్గవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో కొత్తగా OnePlus బడ్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. దీని గురించి అన్బాక్సింగ్ వీడియో అండ్ నా ఫుల్ రివ్యూ అనేది వీడియో మొత్తంలో చెప్పాను. వీడియోని మాత్రం ఏం చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే నా ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ అప్డేట్స్ ఎప్పుడప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. ఇంకో 2-3 డేస్లో మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. లెట్స్ గో అహెడ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం OnePlus బడ్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇదే ఈరోజు నాకు ఆర్డర్ ఫ్లిప్కార్ట్లో ఈరోజే డెలివరీ అయింది ఎర్లీ మార్నింగ్. నేను ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది OnePlus బడ్స్. దీన్ని మనం అన్బాక్సింగ్ ఓపెన్ చేసి దీని ఫుల్ రివ్యూ అనేది మనం తీసుకుందాం. ఇక్కడ బాక్స్ మీద చూసుకున్నట్టయితే OnePlus బడ్స్ నాట్ బ్లూ అనే ఇచ్చారు. ఇది మెయిన్గా ఓన్లీ నాట్ మొబైల్స్ కోసం రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. నాట్ బ్లూ అంటే ఇప్పుడు మనకి OnePlus నాట్ మొబైల్లో బ్లూ కలర్లో రిలీజ్ చేసిన సిరీస్, దాన్ని నాట్ బ్లూ అంటున్నారు వీళ్ళు. అందుకని OnePlus బడ్స్ నాట్ బ్లూ అని రిలీజ్ చేశారు. ఇటు వచ్చి చూసుకుంటే రైట్ సైడ్ మనకి ఈజీ టు యూస్, సౌండ్ క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, 30 hours ఎండ్యూరెన్స్ విత్ వ్రాప్ ఛార్జ్ అని ఇచ్చినాం. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేశాక కంటెంట్ ఇలా ఉంది ఫ్రెండ్స్. మనం ఓపెన్ చేయగానే డైరెక్ట్గా బడ్సే ఉన్నాయి. బడ్స్కి చిన్న కవర్ అనేది ఇచ్చారు. ఇది రిమూవ్ చేసి చూద్దాం. దీని క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంప్రెషన్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే డిజైన్డ్ బై OnePlus అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక బటన్ ఇచ్చారు. కింద టైప్-C ఛార్జర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి LED నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రీమియం క్వాలిటీ ఉంది. కొంచెం టచ్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా గ్రీన్ లైట్ వస్తుంది. ఇంకా బాక్స్లో కంటెంట్ చూసి ఒకసారి నెక్స్ట్ దీని రివ్యూ తీసుకుందాం. సెటప్ మ్యూజిక్ ఫ్రీ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ బాక్స్ ఇచ్చారు. ఇందులో చూసుకుంటే మనకి రెడ్ కేబుల్ ఉంది. తెలిసిందే కదా OnePlus అనేది రెడ్ కేబుల్ మెంబర్షిప్ అని అంటారు. రెడ్ కేబుల్లో టైప్-C కేబుల్ ఒకటి ఇచ్చారు, ఇది ఛార్జింగ్కి. ఇంకా ఇక్కడ చూసుకుంటే యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ గైడ్ ఇచ్చారు. ఇవి రెండు అనవసరం ఫ్రెండ్స్, ఇవి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ చూద్దాం. ఈ కేబుల్ టైప్-C కేబుల్ ఇచ్చారు. ఇది జస్ట్ చాలా చిన్న ఫ్రెండ్స్, ఓన్లీ బడ్స్ ఛార్జింగ్కే పనికి వచ్చింది. ఇంకా ఇది ఫ్రెండ్స్ బడ్స్ వచ్చేసరికి ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కొంచెం ప్రీమియంగా ఉంది లుక్ అనేది వచ్చేసరికి. ఇది టచ్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు వేర్ డిటెక్షన్ కూడా ఇచ్చారు. ఇది హాఫ్ ఇయర్ ఫ్రెండ్స్, ఫుల్గా వెళ్ళదు. ఇది నార్మల్గా మరీ ఎక్కువ మందికి సెట్ అవ్వదు, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఇయర్స్లో సెట్ అయ్యింది. లోపల వచ్చేసరికి గ్రీన్ ఫినిషింగ్ ఇచ్చారు. ఒకసారి ఇప్పుడు ఇది మనం మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి ఏంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం OnePlus బడ్స్ని సామ్సంగ్ S10 మొబైల్కి కనెక్ట్ చేయడం చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. నార్మల్ మొబైల్స్ OnePlus మొబైల్స్కి అయితే ఇది ఓపెన్ చేయగానే డైరెక్ట్ పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. లేదు నార్మల్ మొబైల్స్ అయితే ఇది ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఉన్న బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు ఇది పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారా, ఇదిగోండి ఇక్కడ నాకు నోటిఫికేషన్ వచ్చింది ట్యాప్ టు పెయిర్ అని చెప్పి. ఇప్పుడు పేరింగ్ చేస్తున్నాను. కనెక్టింగ్ అంది, కనెక్ట్ అయింది. ఓకే, కనెక్టెడ్ టు OnePlus బడ్స్ అని వచ్చేసింది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ కనెక్టెడ్ టు OnePlus బడ్స్, 100% బ్యాటరీ రిమైనింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసి నేను దీన్ని ఫుల్ రివ్యూ అనేది మీకు ఇస్తాను. దీన్ని మొబైల్కి కనెక్ట్ చేశాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా పనిచేస్తుంది, అసలు దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉండేది అనేది చూద్దాం. మెయిన్గా బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఇందులో ఈచ్ బడ్కి వచ్చేసరికి 35 mAh బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇంకా కేస్ మొత్తానికి వచ్చేసరికి 420 mAh బ్యాటరీ లైఫ్ వస్తుంది. వీళ్ళు దగ్గరగా 30 hours వరకు బ్యాటరీ ప్లేబ్యాక్ అంటున్నారు. కానీ కాల్ మాట్లాడితే మాత్రం అంతగా రాదు. అది మీరు మెయిన్గా చెక్ చేసుకోవాలి. బడ్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాటరీ సౌండ్ క్వాలిటీ ఒకసారి ఇప్పుడు నేను టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడండి, నేను బడ్స్కి కనెక్ట్ అయ్యాను. పైన మీకు చూపిస్తుంది OnePlus బడ్స్కి కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు సాంగ్ అనేది ప్లే చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు సాంగ్ ప్లే అవుతుంది, సెకండ్స్ రన్నింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేస్తాను, నెక్స్ట్ సాంగ్కి స్విచ్ అవుతుంది. నెక్స్ట్ సాంగ్కి స్విచ్ అయింది. ఇది రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను.
చూసారుగా ఫ్రెండ్స్, ఇందులో ఓన్లీ మీరు ఇటు సైడ్ లెఫ్ట్ బట్కి డబుల్ ట్యాప్ చేసినా, రైట్ బట్కి డబుల్ ట్యాప్ చేసినా సాంగ్ అనేది ఫార్వర్డ్ మాత్రమే అయ్యిద్ది. మళ్ళీ మీరు ఆల్రెడీ విన్న సాంగ్కి బ్యాక్వర్డ్ రావడానికి ఉండదు, నెక్స్ట్ సాంగ్కి మాత్రమే వెళ్ళిద్ది, ప్రీవియస్ సాంగ్కి ట్రాక్ అనేది రాదు. ఇందులో మెయిన్గా వీళ్ళు చాలా ఫీచర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, కానీ ఇది నార్మల్ మొబైల్ వల్ల మనకి ఇవన్నీ రావట్లేదు. ఇప్పుడు వీళ్ళు పెద్ద బిజినెస్ స్ట్రాటజీ యూస్ చేశారనే చెప్పాలి. ఏం లేదు, ఇప్పుడు మీ బడ్స్ 5000 పెట్టి కొంటే దీని ఫంక్షన్స్ అన్నీ మీకు ప్లే అవ్వడం కోసం OnePlus నాట్ మొబైల్ కన్ఫర్మ్ తీసుకోవాలి. ఇది మెయిన్గా వాళ్ళు డిజైన్ చేసిందల్లా ఓన్లీ OnePlus నాట్ మొబైల్ కోసమే. ఇప్పుడు ఇది తీసుకున్నాక దీనికోసం అని చెప్పి మనం నాట్ మొబైల్ తీసుకోలేము. కానీ నాట్ మొబైల్ పర్చేస్ చేసిన వాళ్ళైతే మీరు బెస్ట్ TWS ఇయర్ ఫోన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే ఇది తీసేసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ వాళ్ళకి. కానీ నార్మల్ పీపుల్కి అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా ఫీచర్స్ అనేవి పనిచేయట్లేదు. ఓన్లీ OnePlus మొబైల్స్లో మాత్రమే లేదా నాట్ మొబైల్స్లో మాత్రమే వీళ్ళు ఆ ఫీచర్స్ అనేది ఎనేబుల్ చేశారు. నాట్ మొబైల్లో మీకు ఇంకా డబుల్ ట్యాప్ లెఫ్ట్ బట్కి రైట్ బట్కి మీరు స్విచ్ చేసుకోవచ్చు, ఏం కావాలో ఆప్షన్స్ అది పెట్టుకోవచ్చు. దీంట్లో మాత్రం అట్లా ఏం లేదు. నార్మల్ మొబైల్స్కి మాత్రం ఏం ఆప్షన్స్ అనేవి వాళ్ళు ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఇచ్చేశారు. కాబట్టి నార్మల్ మొబైల్ యూజర్స్కి అయితే దీన్ని అస్సలు సజెస్ట్ చేయను. దీని బదులు మీరు వేరే ఏమన్నా ప్రిఫర్ అవ్వచ్చు. కానీ OnePlus మొబైల్ యూస్ చేసే వాళ్ళు అయితే ఇవి చాలా బెస్ట్ వాళ్ళకి.